హలో అందరికీ నమస్తే. మన ఈరోజు మచిలీపట్నం నుంచి యార్లగడ్డ కిరణ్ గారు వచ్చారండి. వారు మచిలీపట్నం బార్లో 23 ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సీనియర్ న్యాయవాది గారు. వారు ఏపీ స్టేట్ బార్కి కంటెస్ట్ చేస్తున్నారు. మెంబర్గా కంటెస్ట్ చేస్తున్నారు. సార్ మాట్లాడతారు. ఒకసారి ఆయన రిక్వెస్ట్ వినండి. అందరూ ఆయన్ని మంచి ఓట్లేసి ప్రతి బార్ నుంచి కూడా ఓట్లేసి ఆయన గెలిపించండి. వారిని గెలిపించండి. ఓకే అండి. హాయ్ అండి, బాయ్ అండి చెప్తా ఉండండి. చెప్పండి సార్. నమస్తే చెప్పండి. నమస్తే అండి. నా పేరు యార్లగడ్డ కిరణ్. నేను మచిలీపట్నంలో న్యాయవాదిగా 23 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఎక్స్-ఏపీపీనండి. అయితే ఇన్ని సంవత్సరాలు చేసిన ఈ న్యాయ వ్యవస్థకి ఏదో ఒకటి పర్టికులర్గా ఒక సెట్ ఆఫ్ పీపుల్, అంటే మధ్య దగ్గర నుంచి కింద వరకు ఉన్నటువంటి ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళకి ఏదో ఒకటి ఈ సొసైటీ తరపు నుంచి త్రూ న్యాయ వ్యవస్థ ద్వారా చేయాలనే ఒక సంకల్పంతో నేను ఈ బార్ కౌన్సిల్లో మెంబర్గా కంటెస్ట్ చేస్తున్నానండి. అది నా ప్రథమ ధ్యేయం అండి. దాంతోపాటుగా చాలా కాలంగా ఈ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ని చెబుతున్నారు. ఇంతకుముందున్న పెద్దలు దాటేయటం, అనేక రీజన్స్ చెప్తా చేస్తాం అనేది జరుగుతూ వస్తుందండి. ఆ ఆస్పెక్ట్ని ప్రతి ఒక్కళ్ళకి అందే విధంగా నా వంతు ప్రయత్నం సిన్సియర్గా చేస్తానని తెలియజేస్తున్నానండి. దీంతోపాటండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వెల్ఫేర్ కోసం ప్రతి అడ్వకేటు ప్రతి బార్ నుంచి 250 రూపాయలు అనేది కట్టడం జరుగుతుందండి. మిగిలిన స్టేట్స్ దానికంటే తక్కువ అమౌంట్లో కలెక్ట్ చేసి దానికంటే హయ్యర్ కాంపన్సేషన్ ఇవ్వటం అనేది అందరం చూస్తున్నామండి. కానీ దాని మీద ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ చేయటం కానీ, లేదు ఇది చేస్తామని చెబుతాం కానీ ఇంతవరకు సభ్యులుగా ఉన్నవాళ్ళు ఎవరూ కూడా బయటకు వచ్చి చెప్పడం జరగలేదండి. అది నా మేజర్ ఆస్పెక్ట్ కింద ఖచ్చితంగా తీసుకెళ్ళి నేను ఆ విషయాన్ని ప్రపోర్షనేట్గా రావాల్సిందే. 250,000 తీసుకుంటున్నారు కాబట్టి ప్రపోర్షనేట్గా అప్ టు 15 to 20 lakhs అనేది ఇచ్చి తీరాల్సిందే. ఇది నా సెకండ్ ఆస్పెక్ట్ అండి. మూడోది వచ్చేటప్పటికి ఏదైనా ఒక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే పాత నీరు వెళ్ళిపోతూ ఉండాలి, కొత్త నీరు రావాలండి. జూనియర్స్ అడ్వకేట్స్కి మన పాలకులు కానీ పర్టికులర్గా మన బార్ కౌన్సిల్ వాళ్ళు ఏ విధమైన అసిస్టెన్స్ అనేది చేయటం లేదు. వాళ్ళని గాల్లో వదిలేసి ఉంచారు. ఎన్రోల్మెంట్ అప్పుడు డబ్బులు కట్టించుకున్నామా, వదిలేసామా, ఇది తప్పించి వేరే థాట్ లేదండి. నేను కానీ ఈ బార్ కౌన్సిల్లో మెంబర్గా ఎన్నికైతే ఖచ్చితంగా 5 years బిలో ఉన్న అడ్వకేట్స్కి 1 lakh ఈచ్ వన్ ఇప్పించే ప్రయత్నం చేసి ఫైనాన్షియల్గా స్టెబిలిటీ తీసుకొస్తూ అంటే టు ఇంప్రూవ్ దేర్ లీగల్ ఎఫిషియన్సీ, దానికి నేను ట్రై చేస్తాను అని చెప్పి ప్రత్యేకంగా ఈ 3 పాయింట్స్తో నేను వచ్చి కంటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నానండి. సో చాలామంది చేసిన వాళ్ళకి కాకుండా ఫ్రెషర్స్కి కూడా ఇస్తే చాలా కవర్ అయ్యే విషయాలు ఉంటాయి అనేది నా ఆలోచనతో వచ్చాను. సో మిగిలిన బార్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఓటింగ్ ఉన్న ప్రతి వాళ్ళు కొంచెం నాకు సపోర్ట్ చేసి ఫస్ట్ ప్రయారిటీ ఆర్ బెస్ట్ ప్రయారిటీ ఇచ్చి నన్ను బార్ కౌన్సిల్కి పంపించాలనేది పేరున చెప్తూ. ఓకే ఓకే కిరణ్ గారు, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. అవును సార్. సీరియల్ నెంబర్ చెప్పండి. సార్ నా ఇది మర్చిపోయాను పొరపాటులో. నా సీరియల్ నెంబరు 41 అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.